ఈ కాలంలో డబ్బుకున్నంత విలువ మనుషులకనేది ఇయ్యట్లేదండి. ఒకప్పుడు సాయం చేసిన వాళ్ళను అసలు గుర్తనేదే పెట్టుకోరండి. డబ్బులు ఉంటేనే అందరూ చుట్టాలు రామ్మా, పోమ్మా అంటారు. డబ్బు లేకపోతే అసలు ఎవరు గూడా పలకరించరు. ఎక్కడన్నా కనపడినా కూడా మొహం చూసి చూడనట్టు వెళ్ళిపోతుంటారు. ఎక్కడ డబ్బులు అడుగుతారో అని. ఈ ఎక్స్‌పీరియన్స్ నేను మా అమ్మ వాళ్ళ విషయంలో చూశానండి. మా అమ్మ, మా నాన్న మంచితనంతో అయితే మాకు డబ్బులు బానే ఉన్నాయండి. అందరు ఎవ్వరు వచ్చినా అడిగితే ఇచ్చేవాళ్ళండి. 20,000, 10,000, లక్ష వరకు కూడా ఇచ్చేవారు. వచ్చిన వాళ్ళు మా వాళ్ళే కదా, మన వాళ్ళే కదా, వాళ్ళ అవసరంతో అడుగుతున్నారు కదా ఇచ్చేవారండి. అయితే మా నాన్న కొంచెం ఎక్కువ తాగుడికి అలవాటు పడి ఉన్న ఆస్తులంతా అమ్మేసుకున్నాడండి. అయితే మా అమ్మ వాళ్ళు ఎప్పుడన్నా అవసరానికి ఎవరినన్నా అడిగితే మటుకు ఎవ్వరు సాయం చేసేవాళ్ళే కాదండి. దాన్ని బట్టి మేము అర్థం చేసుకునేది ఏంటంటే, మనం మంచితనానికి పోయి ఎవరికి సాయం చేయకూడదు. అది కూడా ఏంటంటే అత్యవసరం అయితేనే ఇవ్వాలా కానీ చీటికి మాటికి డబ్బులు ఇవ్వకండి. చేసిన సాయం ఎవరికీ గుర్తు ఉండదు. అంటే అందరూ ఉంటారని కూడా కాదండి. కొంతమంది గుర్తు పెట్టుకుంటారు చేసిన సాయాన్ని. ఇది అందరికీ వర్తించదు. కొంతమంది అయితే అలా ఉంటారు.